హాయ్ అండి, వెల్కమ్ టు ఒక మాట చెప్పన. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం వంట వరపులో కట్టె పొంగలి, ధనుర్మాసం స్పెషల్ కట్టె పొంగల్ అండి. ప్రసాదము ఇది చాలా ఫేమస్. ఇది మనం చేసుకునే టిఫిన్ స్టైల్ పొంగల్ కాదండి, ఇది ప్రసాదం పొంగల్ అండి. కట్టె పొంగలే అంటారు దీన్ని. వెన్ పొంగల్ అని కూడా అంటారు తమిళ్లో. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తానండి. మనము ఒక 1 అవర్ ముందే బియ్యము, పప్పు 1 అవర్ కాకుండా కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి. 1.5 బియ్యం పోసుకున్నాను, 3 పెసరపప్పు పోసుకొని నానబెట్టుకున్నాను. మంచి కడిగేసి నానబెట్టేసుకోవాలి. 1కి 3 చొప్పున నీళ్లు పోసుకోండి. పాత బియ్యం అయితే ఇంకొంచెం ఎక్కువ నీళ్లు పడితే అది మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఇలా పొంగుతుంది. మూత పెట్టి కొంచెం ఉడకబెట్టాక మూత తీసేసి మీరు ఉడికించుకోవాలండి. మూత పెడితే పొంగిపోతుంది, ఎందుకంటే పెసరపప్పు కాబట్టి పొంగిపోతుంది. ఇది చక్కగా ఉడకాలండి, మెత్తగా అయిపోవాలి. మనకి పొడి పొడిగా అస్సలు ఉండకూడదు. పాత బియ్యం అయితే ఇంకొన్ని నీళ్ళు ఎక్కువైనా పడతాయి, పోసుకోండి చూసుకొని. దీంట్లోకి మనం ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుందామండి. అలాగే 1.5 స్పూను మిరియాలు. వీటిని మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. పౌడర్ మెత్తగా చేసుకోవద్దు, కచ్చా పచ్చాగా దంచుకోవాలి. నేను మీకు టిఫిన్లో చేసేటువంటి పొంగల్, కారా పొంగల్ అంటారండి, అది ఎలా చేయాలో నేను ఇంకోసారి చూపిస్తాను. ఇది మాత్రం ప్రసాదానికి చేసేదండి. చూశారు కదా, ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చూడండి, చక్కగా దగ్గర పడిపోయింది కదా. దీన్ని కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో, లేకుంటే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు మనం కళ్ళుప్పు వేసుకుందామండి. మనం టేస్ట్కి తగ్గట్టు, కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. కానీ దీంట్లో మీడియంగా ఉండాలండి. కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ మాత్రం ఉండకూడదు. అంటే నేను కొలత ప్రకారం తీసుకున్నానండి. మీరు తీసుకునే గ్లాసుని బట్టి కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ అయితే అస్సలు బాగుండదు, తినలేము. సో కళ్ళుప్పే వేసుకోండి, మెత్తటి పొద్దు చాలా బాగుంటుంది. అది మొత్తం కొంచెం మంచిగా ఉడకనివ్వండి. మనం ఇవన్నీ వేసాం కదా, దాన్ని చక్కగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి, ఎందుకంటే మాడిపోతుందండి. అడుగున మాడిందంటే ఆ ఫ్లేవర్, ఆ వాసన అంతా పోతుంది, బాగోదు. అందులో మనం దేవుడికి పెట్టేది కదండి, అందుకని మంచిగా చేసుకోవాలి మనం. చూడండి, నెయ్యి దీంట్లో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. అది మీ ఇష్టము, మీరు తినేదాన్ని బట్టి. మీరు డైట్లో ఉంటే తక్కువ వేసుకుంటా అంటే తక్కువ వేసుకోండి, కానీ దీంట్లో ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూడండి, ఈ విధంగా చక్కగా మెత్తగా దగ్గరికి వచ్చేయాలండి. ఇది చాలా ఫేమస్ అండి, తిరుపతిలో చాలా బాగా చేస్తారు ఇది. నేను మీకు ఆ స్టైల్లో చేసి చూపించాను, దీన్ని తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేనండి, ఇది అయిపోయింది. దీన్ని కట్టేసి మనం నైవేద్యం పెట్టేసుకోవడమే. చూశారు కదా, వేడి వేడి పొంగల్ రెడీ అయిపోయిందండి. దేవుడికి ఎంతో ఇష్టమైనది, ధనుర్మాసం స్పెషల్ అండి ఇది. ప్రసాదాల్లో చాలా విశిష్టమైన ప్రసాదం అండి. చూశారు కదా, అయిపోయింది. ఇది మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం అస్సలు మిస్ కాకండి. ఇంకో వంటతోని నేను మళ్ళీ మీ ముందు ఉంటానండి. బాయ్.